ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో గనుడును రక్షకుడును ఉన్నతమైన దేవుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనందరికీ అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో దేవుని వెతుకువారంగా, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారంగా, ఆయన లేఖనాల వైపు తొంగి చూసే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రతిరోజు మన జీవితాల్లో గడుస్తుంది అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మన శక్తి, మన బలం, మన జ్ఞానం ఏది కాదు. కేవలం దేవుని కృప ద్వారా ప్రతిరోజు ఆయన మన జీవితాన్ని పొడిగిస్తున్నారు. ఆయనకు మహిమకరంగా మనం జీవించినట్లుగా దేవుని వాక్యంలో ఎన్నో వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ కూడా యేసు ప్రభునందు అవునట్టుగానే ఉన్నాయని పౌలు మహాశయుడు అన్నాడు. దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడం వలన ఆధ్యాత్మికంగా మనం లోతైన పటిష్టమైన స్థానంలోనికి మనం చేరుకుంటున్నాం. తద్వారా దేవునికి సాక్షులుగా మనందరం బ్రతకడానికి ప్రభు వాక్యం మనకు ఉపకరిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? ఓకే, బైబిల్ తెరుద్దాం. 40వ కీర్తన 11వ వచనం, Psalm 40:11. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునో నన్ను కాపాడునుగాక. Withhold not you your tender mercies from me, O Lord, let your loving kindness and your truth continually preserve me. చాలా చక్కని మాట. నీ వాత్సల్యమును ఎప్పుడు నాకు దూరం చేయు. దేవుడు మనకు దూరం అయ్యేవాడు కాదు, ఆయనలో ఉన్న లక్షణాలు కూడా మనకు దూరం అయ్యేవి కావు. దేవుడు ఎప్పుడు కూడా తన వాత్సల్యతను మనకు దూరం చేయడట. ఆయనకు దగ్గరగా మనం జీవించిన ప్రతిసారి, దేవునితో సహవాసం చేసిన ప్రతిరోజు దేవుడు తన వాత్సల్యత మన మీద క్రొమ్మరిస్తూనే ఉన్నాడు. అది కూడా సమృద్ధిగా, అరకొరగా కాదు. చాలాసార్లు చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బంధువులు ఏమైనా అన్నప్పుడు, ఆఫీసులో ఏదైనా శ్రమ రాగానే దేవుడు నాకు దూరం అయిపోయాడేమోనండి, ఆయన వాత్సల్యత నాకు దూరం అయిపోయిందేమోనండి అని చాలా కృంగిపోతుంటాం, బాధపడుతుంటాం. అయితే దేవుని లేఖను ఇక్కడ మనల్ని ధైర్యపరుస్తున్న అంశం ఏంటంటే, ఆయన వాత్సల్యత ఎప్పుడూ మనకు దూరం కాలేదు. వాత్సల్యము అనే మాట, ఇంగ్లీష్లో టెండర్ మర్సీస్ అనే మాట ఉంది. అయితే హిబ్రూలో రకం అనే పదం వాడబడింది. దాన్ని కంపాషన్ అనే పదాన్ని కూడా వాడతారు. కనికరపడడం. ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు మర్చిపోయాడు, ఆయన వాత్సల్యం దూరం అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుని వాత్సల్యత నీకు దూరం కాలేదు, ఆయన కనికరము ఎల్లప్పుడూ నీకు సమీపంగానే ఉంది. మన దేవుడు కనికర సంపన్నుడు. ఆయన హీఈస్ ద గాడ్ ఆఫ్ కంపాషన్. కనికరం లేదా అని అడుగుతారు చాలామంది. నా బాధ నీకు తెలియట్లేదా? నా కష్టం నీకు కనబట్టలేదా? నా మీద కనికరం లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దేవుడు కనికర సంపన్నుడు. తన ప్రజలు బాధపడుతుంటే చూడలేడు ఆయన. వారిని విడిపించాలని, వారిని లేవనెత్తాలని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో శ్రమ పొందుతున్నప్పుడు వారి నిట్టూర్పులు ఆయనకు దాచబడి ఉండలేదు. వారి నిట్టూర్పులను దేవుడు విన్నాడు, వారి మొరను దేవుడు విన్నాడు, వారి బాధను చూశాడు. అందును బట్టే వారిని విడిపించినట్లుగా మోషేని ఏర్పాటు చేసుకుని, మోషేను సిద్ధపరిచి ఐగుప్తు బానిసత్వంలోంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఫరో చేతుల్లోంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! నీ మీద కనికర పడుతున్న దేవుడు, నీ మీద వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. జాలి పడుతున్నాడు ఆయన. నిన్ను వదిలిపెట్టేలేదు. నీవు శ్రమలో, ఇబ్బందులో ఉన్నావని దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆనాడు మంచి సమరయుడు కొట్టబడిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఏ విధంగా అతను లేవనెత్తాడో, యాజకుడు దాటి వెళ్ళిపోయినప్పుడు, లేవీయుడు దాటి వెళ్ళిపోయినప్పుడు మంచి సమరయుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ పడిపోయిన వ్యక్తిని చూచి అతని మీద జాలిపడి అతను లేవనెత్తి తన వాహనం మీద అతన్ని ఎక్కించి పూటకూళ్ళమని ఇంటికి తీసుకెళ్ళి ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని అతనికి కావలసినవన్నీ కూడా చూసుకుని ఆ పూటకూళ్ళం అని ఇంటికి చెల్లించాల్సినవి చెల్లించి ఆయన మరలా తిరిగి వస్తాను, ఇంకేమైనా బాకీ ఉంటే చెల్లిస్తానని బాధ్యత తన మీద వేసుకున్నాడే మంచి సమరయుడు. మన దేవుడు ఇంకెంత గొప్పవాడు ఆయన! మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుడు ఆయన. వాత్సల్యతను దేవుడు ఎప్పుడు దూరం చేయలేదు. అంత మాత్రం కాకుండా నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. ఎప్పుడు అనే పదం ఉందా, లేకపోతే అప్పుడప్పుడు అని ఉందా? దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని కాపాడుతాడని ఉందా? ఆదివారమే దేవుని మందిరంలో ఉన్నప్పుడే నువ్వు కాపాడబడతావు, ఇంకా బయట ఎక్కడ దేవుడిని కాపాడని ఎక్కడ లేదు. కంటిన్యూలీ అనే పదం అక్కడ వాడబడింది. గాడ్ విల్ ప్రిజర్వ్ యూ కంటిన్యూలీ.
ఆయనకు నీ జీవితాన్ని నువ్వు అప్పగించావు గనక, ప్రభువా నీవే నా తోడు, నీవే నా నీడ, నీవే నా నాయకుడు ప్రభువా, నన్ను నడిపించేవాడు నీవే, నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను ప్రభువా. లోక సంబంధన అనుభవాలు ప్రక్కన పెట్టి, వ్యక్తులను ప్రక్కన పెట్టి, అయ్యా నిన్నే ఆధారంగా చేసుకున్నాను అని ఎప్పుడైతే నువ్వు ప్రభువుతో చెప్పావో ఆ రోజే ఆయన నిన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోయేవాడు కాదు, ఎల్లప్పుడూ నిన్ను కాపాడువాడు ఆయన. ఎందుకంటే హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఆయన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆయన దేవుని కృపా సత్యములు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఒక అనారోగ్యం వచ్చిందని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? డాక్టర్స్ రిపోర్ట్ నెగిటివ్గా ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, బంధువులందరూ మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, కుటుంబ సభ్యులు ఎవరూ నా వైపు కనీసం తొంగి కూడా చూడడం లేదు, నాకన్నీ బాగున్నప్పుడు అందరూ నా చుట్టూ తిరిగిన వారు, అందరూ నా ద్వారా దీవెన పొందినవారు ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఎవ్వరూ నా వైపు కనీసం తొంగి కూడా చూడడం లేదండి, కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయట్లేదని తీవ్రమైన నిరాశలో, బాధలో ఈ ఉదయకాలసును ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వాత్సల్యం నీకు దూరం కాలేదు. నీ బంధువులు నీకు దూరం అయిపోయారేమో, స్నేహితులు అనబడేవారు దూరం అయిపోయారేమో, డబ్బు దూరం అయిపోయిందేమో నీకు, కానీ దేవుని వాత్సల్యం మాత్రం నీకు దూరం కాలేదు. ఆ వాత్సల్యత నీ మీద ఉంటే చాలు, దేవుడు మరలా నేను రెస్టోర్ చేయగలరు. ఆయన సమకూర్చే దేవుడు, ఆయన నిన్ను నిలబెట్టగలరు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నట్టు అనిపిస్తుందో అక్కడే దేవుడిని తల ఎత్తి అనేక మందికి సాక్షార్థంగా నేను నిలబెట్టగలడు. ఆయన నిన్ను చూసిన వారందరూ వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అలాంటి స్థితిని దేవుడు నీ జీవితంలో దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాత్సల్యతను మాకు దూరం చేయకుండా నీ కృపా సత్యముల ద్వారా ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ రోజున అన్నింటికీ దూరం అయిపోయి ఉన్నారో ప్రభువా, వారిని మీరు బలపరిచిన కొందనాలు. మమ్మల్ని ఏమి విడిచిపెట్టకపోయినా, ఎవరు దూరంగా ఉన్నా ఉండకపోయినా, నీ వాత్సల్యత మాకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది కనుక నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృపా సత్యముల ద్వారా కాపాడే దేవుడు కనుక నీ కొందనాలు తెలియచేస్తూ మా ప్రియులందరినీ నీవే బలపరిచి ధైర్యపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. గాయపడిన హస్తాన్ని వారి మీద ఉంచండి ప్రభువా. మేలులతో వారిని నింపండి. కష్టాలు ఇబ్బందులు ఉన్న వారిని విడుదల చేయండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి. నీ ఆశీర్వాదాలు వారు చూసినట్లుగా సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.